హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. నీట్ యూజీ 2024 యొక్క అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. సో నిన్న ఈవినింగ్ నుంచి అయితే మనకి అప్లికేషన్స్ అయితే రన్ అవుతున్నాయి. సో ఈ తరుణంలో ఏంటి అంటే, చాలామందికి ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది. సో మేబీ నాకు అనిపిస్తుంది. సో బీఎస్సీ నర్సింగ్ నీట్ యూజీతో ఎలా చేయాలి? సో ఇన్ కేస్ బీఎస్సీ నర్సింగ్ చేస్తే అందులో ఉన్నటువంటి కాలేజెస్ ఏంటి, సెంట్రల్లో ఉన్నటువంటి కాలేజెస్ ఏంటి, నీట్ ద్వారా సీట్ కనుక వస్తే ఆ తర్వాత స్కోప్ ఎలా ఉంటుంది బీఎస్సీ నర్సింగ్కి. సో ఇన్ కేస్ మనము ఈ నీట్ ద్వారా చేస్తే, అండ్ బీఎస్సీ నర్సింగ్ నీట్ ద్వారానే చేయొచ్చా, లేదు అంటే స్టేట్ గవర్నమెంట్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్నటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా కూడా చేయొచ్చా అనే ఒక డౌట్ అయితే అందరికీ వచ్చి ఉంటుంది సహజంగా, నాకు తెలిసి అయితే. సో వాళ్ళ గురించి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే చాలా మంది లాస్ట్ ఇయర్ అయితే అప్లై చేసుకోలేదన్నమాట. సో ఏమనుకున్నారంటే బీఎస్సీ నర్సింగ్ అనేది ఎంసెట్తో అయితే వస్తుంది అనేసుకొని అప్లై చేసినారు ఎంసెట్కి. సో అందులో కౌన్సిలింగ్లో రాకుండా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేసి, కాళోజీ నారాయణరావు కావచ్చు, వైఎస్ఆర్ యూహెచ్ఎస్ కావచ్చు, సో వాళ్ళు కండక్ట్ చేసిన టైంలో, వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టైంలో, సో వీళ్ళు డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ చాలామంది తెలియలేదు. సో ఆ తర్వాత వాళ్ళు మిస్ అయ్యారనమాట. డేట్స్ అనేవి మిస్ చేసుకొని, సో బీఎస్సీ నర్సింగ్కి చాలామంది అప్లై చేసుకోలేదు. సో వెదర్ ఎక్కడ మన స్టేట్ ద్వారా. సో అలాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు చాలా మందికి అయితే ఒక కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. లైక్ అన్న, ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ ఎంసెట్ ద్వారా ఉందా, ఎంసెట్లో ఇప్పుడు ఈఏపీ సెట్ అని పెట్టారు. సో అలాగే మళ్ళీ మరి ఇప్పుడు నీట్ యూజీతో కూడా బీఎస్సీ నర్సింగ్ చేయొచ్చు అంటున్నారు. సో ఏంటి కన్ఫ్యూజన్ అనేసి చాలా మందికి అయితే ఉంటుంది కాబట్టి, సో వాళ్ళ కోసం అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే. సో బీఎస్సీ నర్సింగ్ గురించి అయితే నేనైతే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకైతే ఈ వీడియోలో షేర్ అయితే చేస్తాను. సో వితౌట్ స్కిప్పింగ్ దిస్ వీడియో, ప్లీజ్ వాచ్ ఇట్ టువర్డ్స్ ఎండ్. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే చేసుకొని మీ ఫ్రెండ్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. మన ఛానల్ గురించి కాస్త తెలియజేయండి. సో ఫ్రెండ్స్, మీకైతే కన్ఫ్యూజన్ అయితే వద్దు. మనకి నీట్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా, సో నిన్న ఈవినింగ్. సో దాంట్లో చూసినట్టయితే, ఆ నోటిఫికేషన్లో చూసినట్టయితే, ద రిజల్ట్ ఆఫ్ నీట్ యూజీ 2024 may be utilized by other entities of central and state governments in accordance with their respective eligibility criteria or the norms applicable regulations or guidelines or rules. The result data will also be utilized for BSc nursing courses in accordance with their respective eligibility criteria, guidelines. Okay. The NEET UG 2024 data will also be used for admissions into BVSc అండ్ ఏహెచ్ కోర్సెస్. సో ఆల్రెడీ హెల్త్ సైన్స్ కోర్సెస్కి అండ్ వెటర్నరీ సైన్సెస్కి కూడా తీసుకుంటామని చెప్పారు. సో దీని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, సో రిజల్ట్ ఏదైతే మీకు నీట్ యూజీలో వచ్చినటువంటి రిజల్ట్ ఉందో, సో దాంతోపాటు ఇప్పుడు మనకి ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తారు ఇక్కడ నీట్ యూజీ వాళ్ళు. సో ఫస్ట్ వచ్చేసి ఎంబీబీఎస్, ఆ తర్వాత మనకి బీడిఎస్, ఆ తర్వాత బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్ అండ్ సమ్ ఉమామి, అవి ఇవి ఉంటాయి. సో అవిటితో పాటుగా, సో నేను చెప్తున్నాను ఇక్కడ చూడండి. సో మనకి బీఎస్సీ నర్సింగ్తో పాటుగా అలైడ్ హెల్త్ సైన్సెస్, వీటితో పాటుగా బీవీఎస్సీ అంటే వెటర్నరీ సైన్సెస్ కూడా సో మనకి ఆఫర్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇవి మనకి ఎంబీబీఎస్, బీడిఎస్, బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్ ఇవన్నీ మనకు తెలుసు. కాకపోతే బీఎస్సీ నర్సింగ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అన్న విషయం తెలియదు, అండ్ బీవీఎస్సీ అంటే వెటర్నరీ సైన్స్ ఆఫర్ చేస్తున్నారు అన్న విషయం తెలియదు, అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటే బీపీటీ కావచ్చు, సో వేరే ఇతర కోర్సెస్ ఉన్నాయి కానీ, సో మనకి పారామెడికల్ కోర్సెస్, సో అవి కూడా ఆఫర్ చేస్తున్న విషయం అయితే చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు మనం బీఎస్సీ నర్సింగ్ గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఒక్కడైతే కన్ఫర్మ్ అయింది కదా ఫ్రెండ్స్, మనకి బీఎస్సీ నర్సింగ్ అనేది నీట్ యూజీతో కూడా అడ్మిషన్స్ అయితే ఇస్తున్నారు అనే విషయం అయితే మీకు దీంతో మీరైతే చూసుకోవచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆఫ్టర్ కోవిడ్-19 తర్వాత కావచ్చు, సో అంతకంటే ముందు నుంచి కావచ్చు, కోవిడ్-19 తర్వాత ఎక్కువ అయిపోయింది. సో బీఎస్సీ నర్సింగ్ వల్ల స్కోప్ అనేది చాలా పెరిగిపోయింది ఫ్రెండ్స్. మన ఇండియాలోనే కాదు, అబ్రాడ్ అదర్ కంట్రీ, ఫారెన్ కంట్రీస్లో చూసుకున్నా కానీ, సో వీళ్ళకు ఉన్నటువంటి స్కోప్ అనేది చాలా హైగా ఉంది. వీళ్ళకి చిన్న హాస్పిటల్లో చూసినా కానీ హై శాలరీస్ అయితే ఇచ్చేసి తీసుకుంటున్నారు అనమాట. సో ఎందుకంటే బయట చూసినట్టయితే చాలామంది బీఎస్సీ నర్సింగ్కి స్కోప్ ఉంది అనేసి, సో ఇంటర్తో ఆపేసి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే బీఎస్సీ నర్సింగ్ వైపు వెళ్తున్నారు. లైక్ బీఎస్సీ నర్సింగ్ వైపు అని కాదు, సో హాస్పిటల్స్లో వర్క్ చేయడానికి నర్సుగా వెళ్తున్నారు. సో అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా కోర్స్ కంప్లీట్ చేసేస్తే, సో మీకు ఇంకా హై డిమాండ్తో పాటు హై శాలరీస్ కూడా మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు. సో దాంతో మీరు ఒక అనుకోవచ్చు, లైక్ మేము హౌస్ వైఫ్గా ఉండే బదులు ఒక మంచి కోర్స్ చేసి మీకంటూ ఒక
ఒక లైఫ్ ఒక స్టేటస్ మీకంటూ ఒక స్టేటస్ అనేది సంపాదించవచ్చు ఫ్రెండ్స్. సో నన్ను ఒకసారి అయితే గుర్తించండి. సో నేనేం చెప్తున్నానో ఫీమేల్స్కి అయితే చాలా చాలా బెస్ట్ కోర్స్ అంటే ఇది ఒక్కటే నేనైతే సజెస్ట్ చేస్తున్నాను నా పరంగా. సో ఎందుకంటే ఈ రీసెంట్ టైమ్స్లో చాలా హెవీగా వేకెంట్ ఉన్నటువంటి అంటే లైక్ అవసరం పడుతున్నటువంటి కోర్సెస్లో ఇదొకటి. సో ఎందుకు అంటే ఇప్పుడు మనకి అబ్రాడ్‌లో చేస్తే మీకు ఎంత కాదనుకున్నా గానీ 1.5 లాక్స్ కంటే బిలో అయితే ఉండదు ఫ్రెండ్స్. సో పర్ మంత్‌కి ఇయర్‌కి కాదు, పర్ మంత్‌కి 1.5 లాక్స్ కంటే బిలో అయితే అస్సలకుండదు. అబోవ్ ఉంటుంది. ఇంకా 3 లాక్స్, 4 లాక్స్ అట్లా ఉంటుంది ఎక్స్‌పీరియన్స్ బట్టేసి. సో మన ఇండియాలో కూడా ఇంకా రీసెంట్ మీరు ఇప్పుడు గనుక బీఎస్సీ నర్సింగ్ స్టార్ట్ చేస్తే సో నెక్స్ట్ ఒక 2, 3 ఇయర్స్ తర్వాత మీకు కూడా సేమ్ శాలరీ నాకు తెలిసైతే ఇప్పుడైతే మనకి ఎంత కాదనుకున్నా అక్కడక్కడ 40,000 స్టార్టింగ్ ఉంది. సో శాలరీ. సో ఇంకా కొన్ని మీకు 1 ఇయర్ ఆర్ 2 ఇయర్ ఆర్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్‌తో పాటు సో మంచి హాస్పిటల్స్‌లో మీరు గనుక అప్లై చేసుకుంటే జాబ్ సంపాదిస్తే మీకు 1 లాక్ అబోవ్ అయితే తప్పకుండా ఉంటుంది శాలరీ. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఒక మంచి కోర్స్ చేసేసి మీకంటూ ఒక స్టేటస్ సొసైటీలో ఒక స్టేటస్ మంచి స్టేటస్ చూపించుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కోర్స్‌కైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో నేనేం చెప్తున్నా అంటే మన స్టేట్ యొక్క ఇప్పుడు ఏదైతే మనకి ఈ ఇయర్ ఎంసెట్ ద్వారా మనకైతే బీఎస్సీ నర్సింగ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఇలాంటప్పుడు మీరు నీట్ యూజీకి కూడా ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ నర్సింగ్ చేయాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మీరైతే నీట్ యూజీ ద్వారా కూడా సో అప్లై అయితే చేసుకోండి. దీంట్లో మళ్ళీ మీకు ఏంటంటే జస్ట్ క్వాలిఫై అయ్యారనుకోండి మీకు రిజిస్ట్రేషన్ ఏదైతే కౌన్సిలింగ్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు క్వాలిఫై అయిన తర్వాత. సో దీంట్లో వచ్చినటువంటి మెరిట్‌తో మీకైతే సీట్ అయితే వస్తుంది. తప్పకుండా మీరైతే మంచిగా ప్రిపేర్ అయితే అవ్వండి. ఏదైతే ఇప్పుడు మనకి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎవరైతే నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో లైక్ ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కావచ్చు. సో దాంట్లో మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ అయి ఉంటే మాత్రం తప్పకుండా మీరు నర్సింగ్‌కి కూడా అప్లై చేసుకోండి కౌన్సిలింగ్ టైంలో. నేనైతే పక్కాగా మీకైతే ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. వన్స్ మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కౌన్సిలింగ్‌కి ఏంటి అనేసి. సో ఇన్ కేస్ మీకు నీట్‌లో నేను చెప్తున్నాను ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని మీరైతే బాధపడమాకండి. సో ప్రతి సింగిల్ సెకండ్ చూస్తేనే మీకు ఒక క్లారిటీతో వస్తది. సో ఫ్రెండ్ ఇప్పుడు మీరు అనుకోండి సో లైక్ అవుట్ ఆఫ్ 720కి నీట్‌లో మీకు వచ్చేసి ఎంత కాదనుకున్నా ఒకటి చెప్తున్నాను. 480 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. లీస్ట్ కాదు, హై కాదు. సో 480 మార్క్స్ వచ్చినాయి. 480 మార్క్స్‌లో సో మీరిప్పుడు 480 మార్క్స్ వచ్చినాయి కదా! నాకు మంచి కాలేజ్‌లో వస్తది. లైక్ బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్‌లో కావచ్చు. లేదంటే ఎంబీబీఎస్ కావచ్చు. సో రిజర్వేషన్ పరంగా. సో నాకొస్తది అనేసి మీరు ఇలానే ఉంటే కౌన్సిలింగ్ యొక్క రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత సో మీరు సీట్ రాలే ఏమైంది అనేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని తెలుసుకొని సో రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే అక్కడ డేట్స్ అనేవి ఉండవు. సో నేనేం చెప్తున్నా అంటే మీకు ఎంత మార్క్స్ వచ్చినా కానీ మీరైతే తప్పకుండా రిజల్ట్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి కౌన్సిలింగ్‌కి. సో అది చేసుకోవాలంటే తప్పకుండా మీరు మన ఛానల్ అని కాదు వేరే ఛానల్ అయినా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. సో ఎందుకంటే వన్స్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చిన తర్వాత సో ఇన్ఫర్మేషన్ అంతా మీకు అందాలి కాబట్టి తప్పకుండా ఆ పని అయితే చేయండి. సో ఫ్రెండ్స్ నీట్ ద్వారా మనకి బీఎస్సీ నర్సింగ్ ఆఫర్ చేస్తున్నటువంటి కాలేజెస్ ఏంటంటే ఆల్ ఓవర్ త్రూఅవుట్ ఇండియాలో మొత్తంగా చూస్తున్నట్టయితే మనకి సో ఈ కాలేజెస్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. ఏంటి ఫస్ట్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్ అండ్ ఎస్డిపిజిఐ లక్నో, బిహెచ్యు అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి. సో జిప్మర్ మనకైతే తెలుసు కదా. నాకు తెలిసి అయితే ఈ 2 అయితే తెలిసి ఉంటుంది. ఏది బిహెచ్యు అండ్ జిప్మర్ అయితే చాలా ఫేమస్ కాబట్టి మీకైతే తెలిసి ఉంటుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కోల్కతా. సో నెక్స్ట్ ఎయిమ్స్ అనేది కొంచెం ఇది ఎక్సెప్షన్లో పెట్టండి. సో నేను మళ్ళీ చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి గోపాల్ నారాయణ సింగ్ యూనివర్సిటీ. నెక్స్ట్ శిక్షా అనుసంధాన్ యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేసి పీజీఐఎంఈఆర్ చండీగఢ్. సో ఈ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆఫర్ చేస్తున్నాయి. సో ఎక్సెప్ట్ ఎయిమ్స్ ఏంటంటే ఎయిమ్స్‌కి సెపరేట్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. సో నీట్ ద్వారా వాళ్ళైతే మనకైతే అడ్మిషన్ అయితే ఇవ్వరనమాట. సో దీనికి ఎయిమ్స్‌కి బీఎస్సీ నర్సింగ్ చేయాలి అంటే దాంట్లో సెపరేట్ ఎగ్జామ్‌కి అయితే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత వచ్చిన మెరిట్ తోటి మీకైతే సీట్ అయితే ఇస్తారు. సో ఎయిమ్స్‌లో మాత్రం బీఎస్సీ నర్సింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ అనమాట. సో ఎంత కాదనుకున్న 1.5 లాక్స్ కంటే స్టార్టింగ్ సాలరీయే బిలో అయితే ఉండదు గుర్తుపెట్టుకోండి. సో అబోవ్ అయితే ఉంటుంది. అబోవ్ 2 లాక్స్, అబోవ్ 3 లాక్స్ కూడా ఉండొచ్చు. సో ఫస్ట్ మీకు అయిపోయిన తర్వాత 4 ఇయర్స్ ఉంటుంది కదా మనకి డ్యూరేషన్. సో నర్సింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మూమెంటే మీకైతే తప్పకుండా టాప్ కాలేజ్‌లో టాప్ హాస్పిటల్‌లో మీకైతే
జాబ్ అయితే వస్తుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. సో ఎయిమ్స్కి సపరేట్ ఎంట్రెన్స్ అయితే ఉంటుంది. సో మిగతా వాటికి అంటే ఎయిమ్స్లోనే చేస్తే అట్లనా మరి ఇప్పుడు నీట్ ద్వారా చేస్తే మాకు ఏం శాలరీ అంతగా రాదా అంటే కోర్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే స్టేట్ కంటే కంపేర్ చేసుకుంటే మనకి సెంట్రల్ ద్వారా మీకు కనుక సీట్ వచ్చి మీరు సెంట్రల్లో స్టడీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చే శాలరీ అనేది స్టేట్ వాళ్ళకంటే చాలా హై లెవెల్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అబోవ్ 1 lakh అయితే తప్పకుండా ఉంటుంది నీట్ ద్వారా మీరు కనుక బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేస్తే. అండ్ నాట్ ఓన్లీ దట్ మనకైతే ఇప్పుడు నీట్ ద్వారా మీరు కనుక బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసినట్టయితే బీఎస్సీ నర్సింగ్ చేయాలి అనుకుంటే సో మీకైతే ఇప్పుడు ఆర్మీ మిలిటరీ ఉంది కదా. సో మిలిటరీ అకాడమీస్ ద్వారా కూడా మీకైతే సీట్స్ అయితే ఇస్తారనమాట. సో మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఇది లాస్ట్ ఇయర్ ఆర్టికల్. సో మీరు ఇక్కడ చూసుకోండి. మనకైతే సో మనకున్నటువంటి ఆర్మీ యొక్క మెడికల్ కాలేజెస్ ఏమున్నాయంటే సో ఐఎన్హెచ్ఎస్ అశ్విని ముంబై, ఆర్మర్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణే, ఇది ఫేమస్, ఇది అందరికీ తెలిసి ఉంటుంది. సో పూణేలో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి కమాండో హాస్పిటల్ లక్నో, కమాండో హాస్పిటల్ బెంగళూరు అండ్ కమాండో హాస్పిటల్ కోల్కతా అండ్ ఆర్మీ హాస్పిటల్ న్యూఢిల్లీ. సో ఇవి అయితే మనకి ఆర్మర్ ఫోర్సెస్ ద్వారా మెడికల్ కాలేజెస్ ద్వారా మనకైతే సీట్స్ అయితే ఇస్తారు. సో నీట్ యూజీ రాసిన వాళ్ళకి మాత్రమే. సో వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది. అయినా వ్యూస్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి. మన సబ్స్క్రైబర్ కూడా అంతగా ఏం లేరు. సో అయినా మీకోసం అయితే ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. మీకు కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే పక్కగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. సో మీరు మరిన్ని వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని అయితే నేనైతే అడుగుతున్నాను. ఎందుకంటే సబ్స్క్రైబర్ చాలా తక్కువ ఉన్నారు కాబట్టి సో నేనైతే రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. అండ్ అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి. నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. సో లైక్ చేయకుండా కానీ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. వ్యూస్ అనేవి ఎక్కువ వస్తే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. మరికొన్ని వీడియోస్ అయితే చేయాలి అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి కంటెంట్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చినందుకు మీరైతే తప్పకుండా నన్ను అయితే అప్రిషియేట్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి ఒక 2-3 సబ్స్క్రైబర్ అయితే పెంచేటట్టుగా చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రీ కౌన్సిలింగ్ అయితే ఇస్తాను. 3F అంటే ఫర్ ఫుల్ ఫ్రీ గైడెన్స్ అయితే నేనైతే ఇవ్వబోతున్నాను సో మన ఛానల్లో. సో మీరైతే వీటి కోసం ఎలాంటి రిజిస్ట్రేషన్స్ కావచ్చు 2300, 400, 500 సో థౌజండ్స్ రూపీస్ అయితే మీరైతే పెట్టనవసరం లేదు. నేను ఫ్రీగా ఇస్తున్నాను మన ఛానల్ ద్వారా. కేవలం వీడియోస్ చూసి మీరైతే కౌన్సిలింగ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి అయినా సో నేనైతే తప్పకుండా మీకైతే చెప్తాను. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఓకేనా ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ.